చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజు, వైష్ణవి తేజు, నిహారిక, సుస్మిత వంటి వారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నేరుగా సినిమాల్లో పనిచేయనప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్న సినిమాలకు డిజైనర్ గా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తుంది. మెగా హీరోలు ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్లే. చిరంజీవి దగ్గర నుంచి వైష్ణవి తేజ వరకు అందరూ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చిరంజీవి నటించిన బోలాశంకర్ ఏకంగా 55 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆచార్య సైతం భారీ నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ 2 సినిమాలు హరిహర వీరమల్లు 85 కోట్లు, బ్రో 40 కోట్లు నష్టాన్ని తీసుకొచ్చాయి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలతోనే దాదాపు 125 కోట్ల నష్టం. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 100 కోట్ల నష్టంతో భారీ డిజాస్టర్ గా నిలిచింది. వరుణ్ తేజ్ నటించిన 3 సినిమాలు గాంధీవిధార, అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా అన్ని కలిపి 80 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగే వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ్ సైతం 25 కోట్ల నష్టానికి కారణమైంది. మొత్తంగా గత 2 ఏళ్లలో 8 మెగా చిత్రాలు దాదాపు 500 కోట్ల భారీ నష్టాలను చవిచూశాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే విశ్వంబర, ఓజీ వంటి చిత్రాలపైన మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.